బంధాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిన్ పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతుంటారట, ఒక్క దేవతలు కాదు. అలక్ష లక్ష కిన్న రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు. ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా. కిన్నరులు అంటే వాళ్ళు కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు. గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు. ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రవాక్కు. అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి అలక్ష లక్ష కిన్న రాసురాది పూజితం, దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉంటారు. నర్మదా నది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. రాక్షసులు ఎవరి పిల్లలండి, పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారనుకోండి, అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు. అవి కూడా ఈశ్వరుడి పిల్లలే. లోకంలో ఆయనే తండ్రి. భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది. భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది. భయనాశన. అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది. అందుకే అలక్ష లక్ష కిన్న రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీరపక్షి కూజితం. అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లు ఉంటాయిట. తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో. యాత్రకి తీర్థయాత్ర అని పేరు. దైవదర్శన యాత్ర అంటారు, తీర్థయాత్ర అంటారు. తీర్థము అంటే అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాల్ని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు. అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది. అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని. తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ. ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది. ఆయన అదే పనిగా తీర్థయాత్రలు చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి, ఎంత తేజస్సుతో ఉంటాడు. అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది. అటువంటి తీర్థాలు మీకు కొన్ని చోట్ల 1, 2, 3, 10, 100 కనపడతాయి. ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని వెడితే ఉండేటటువంటి తీర్థములు 10 కోట్లు ఉన్నాయని చెప్పింది శాస్త్రం. 10 కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి. ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు. అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు. కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ధీర లక్షపక్షి కూజితం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదా నది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కూస్తుంటాయి. యువతల ఇంత గొప్ప ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. మీరు మనస్సుతో ఒక్కసారి ఊహ చేయండి చాలు, నర్మదా నది అనుగ్రహించేస్తుంది. కాబట్టి అంత పెద్ద పెద్ద చెట్లతో అలా ఉంటుందిట. ఆ నర్మద యొక్క గొప్పతనం ఎక్కడుంది అన్నారంటే శంకరాచార్యుల వారు, ఒకరు కాదు దాన్ని చేవించింది. వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. ఎవరు సేవించిన వాళ్ళు? మీరు నర్మదాష్టకం చదివి నర్మదా వైభవం పురాణాల్లో చదువుతుంటే నర్మదతో సంబంధం లేనివాడు లేడు. సనక సనందనాదులు కూడా నర్మదా నదిని సేవిస్తారు. అక్కడికి వస్తారు, వచ్చి సేవిస్తారు నర్మదా నదిని. అటువంటి నర్మదా నదిలో ఎవరెవరు తరించారంటేట ఆవిడ్ని సేవించి ఆవిడ అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే. వాళ్ళందరికీ శుభములనిచ్చి పూర్ణత్వాన్నిచ్చింది ఎవరు అంటే నర్మదా నదియే.